ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల చిన్న హోటల్స్ బంద్ చేయగా కొందరు మాత్రం కొన్ని ఐటమ్స్ తగ్గించి హోటల్స్ నడుపుతున్నారు. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కట్టెలతో వంటలు చేసే పరిస్థితి నెలకొంది. ఫుట్పాత్ వ్యాపారులకు కట్టెల పొయ్యిపై వంటలు చేసే అవకాశం లేకపోవడంతో చాలా చోట్ల షాపులు మూసివేశారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం గ్రేటర్ వరంగల్. అయితే గ్రేటర్ వరంగల్ పరిధిలో మాత్రం గ్యాస్ కష్టాలు ప్రారంభమని చెప్పొచ్చు. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎక్కడ కూడా గ్యాసు నిల్వలు లేకపోవడంతో ఏదైతే వ్యాపారం, ముఖ్యంగా హోటల్స్ వ్యాపారం చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నది. గత 2 రోజులుగా కూడా హోటల్ చాలా చోట్ల కూడా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్ఐటి లాంటి కళాశాలతో పాటు కేయూలో కూడా రొట్టెలు కూడా ఇవ్వడం లేదు, కొన్ని ఇడ్లీ మాత్రమే ఇస్తున్నారు. అక్కడ కూడా గ్యాస్ కొరత కష్టం కనబడుతుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్టల్స్లో కూడా నిబంధనల ప్రకారం మాత్రమే ఫుడ్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇప్పుడు వరంగల్లోని మండిబార్లో ఉన్నాం. ఇది రంజాన్ మాసం. చాలా అసలు మామూలుగా ఇక్కడ మనిషి నడవడానికి కూడా వీల్లేనంత క్రౌడ్ ఉంటుంది, కానీ క్రౌడ్ చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చాలా హోటల్స్ ఇక్కడ ఫుడ్ హబ్గా భావిస్తారు. ఈ మండిబార్, పోచమ్మేదాని ఏరియాను ఒక ఫుడ్ హబ్గా భావిస్తారు. చాలామంది ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు. సో ఈసారి మాత్రం మనం రంజాన్ సమయంలో ఇబ్బందిగా కనిపిస్తుంది. ముఖ్యంగా కట్టెల పొయ్యితో మనం ఇంతకుముందు విజువల్స్లో చూపిస్తున్నట్టు చాలా చోట్ల కూడా కట్టెల ద్వారా మాత్రమే వంట చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, మనం ఇక్కడ వరంగల్ నగరంలో ఉన్నాం. కొంతమంది వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనం కొంతమంది ఒక రెస్టారెంట్ ఓనర్ ఉన్నారు. చెప్పండి, మీకు గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వస్తున్నది? ఇప్పటికే చాలా మటుకు కొన్ని ఐటమ్స్ బంద్ చేయించాము, కొన్ని అంటే దొరకట్లేదు. మ్యాక్సిమం బొగ్గు కట్టెల మీద వాటిని నడుపుతున్నాం. కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది. ఇంకా రాను అయితే ఆయన బంద్ చేయాల్సి వస్తే కట్టెల మీద, బొగ్గుల మీద నడపాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నాం. ప్రత్యేకమైన కట్టెల ద్వారానే చూసుకుంటున్నాం ప్రజెంట్గా అయితే. ఇప్పుడు అయితే కొన్ని ఐటమ్స్ దానితో చేసి అందజేయగలుగుతున్నాం. గ్యాస్ ద్వారా ఉన్న అయితే బంద్ చేశాం. అదేవిధంగా ఒక ఇడ్లీ వ్యాపారి, చిన్న టిఫిన్ సెంటర్ వ్యాపారి, దాదాపు హెవీ క్రౌడ్లో ఉంటుంది కాశీబుగ్గ ప్రాంతంలో. ఆ టిఫిన్ సెంటర్ ఎలా ఉంది, అసలు ఏంది గ్యాస్ కష్టాలు? అలా గ్యాస్ ఇప్పుడు ఈ మధ్యలో అయితే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము దాంతోపాటు ఇప్పుడు ఏమైనా దోశ కొంచెం మొత్తం బంద్ చేసిన, దోశ, పరోటా. ఇప్పుడు మాకు కట్టెలతోనే నడిచేదితోనే దాంతోనే ఇడ్లీ, అది బోండా, వడ ఇవి ఒకటి వేసుకుంటున్నాం. ఇప్పుడు కమర్షియల్ కూడా దొరకలేదు. కమర్షియల్ బయట ప్రైవేట్ అడిగితే 3000 రూపాయలు అంటున్నారు. ఇక మాకు ఇబ్బంది అయితే అది కూడా బంద్ చేసినాం. ఇప్పుడు వరకు అయితే ఓన్లీ ఇడ్లీ, బోండా, వడ ఇట్లా అమ్ముకుంటున్నాం అంతే, కట్టెలతో. వేరే ఏం లేదు. ఇక ఇట్లా అయితే ఇక మాకు కూడా ఇబ్బంది, పొగ కూడా పడతలేదు. ఎండకు ఏమవుతుందంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పని చేసేటోళ్ళకి. వాళ్ళు చేసేటోళ్ళు కూడా వస్తలేరు. ఈ ఎండకి కట్టెలు పట్టి పెట్టే వరకు బాగా ఇబ్బంది అయ్యి పనికి రామన్నా అంటున్నారు. హైదరాబాద్ తర్వాత అతి ఫుడ్ హబ్గా భావించవచ్చు వరంగల్. కానీ వరంగల్ విషయంలో మాత్రం కొన్ని రెస్టారెంట్లు బంద్ కావడం, ఇంకా అదేవిధంగా కొన్ని చేయకపోవడం కూడా రంజాన్ సమయంలో, ముఖ్యంగా ఇప్పుడు మనం మండిబార్లో ఉన్నాం, ఈ రంజాన్ సమయంలో కూడా కొంతమంది ఇబ్బంది పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సామ్రాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, మండిబార్, వరంగల్.